ఇక మన సభను ఉద్దేశించి పెద్దలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనరల్గా రాజు కవి కలిపితే రాజకవి అవుతారు, రాజు కవి కలిపిస్తే రాజకవి. కానీ కవులు కళల మీద సాహిత్యం మీద ఆసక్తితోటి రాజ్యాన్ని పరిపాలనను నిర్లక్ష్యం చేసిన చరిత్రలు మనకు కనిపిస్తాయి. అట్లాగే రాజ్యం మీద కాంక్షతోటి కళా దృక్పథం ఉన్నా దాన్ని అణిచివేసుకొని సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కనిపిస్తారు. కానీ ఇక్కడ సాహిత్యాన్ని ఒకవైపు పరిపాలన ఒకవైపు, రెండింటిది ఒకదాని దెబ్బ ఒకదానికి తగలకుండా ఒకదానితో మరొక దాన్ని ప్రేరణ చేసుకుంటూ రెండింటిని సమపాలలో పట్టాల మీద నడిపిస్తున్నటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారు ఈ తరంలో వారు వచ్చి వారి ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి సభాధ్యక్షులు ఏబూసి నరసింహ గారు నిజానికి తెలంగాణ సాహితీకి చాలా సేవ చేస్తూ చాలామందిని మేల్కొల్పుతూ ఉన్నారు, చాలామందికి ప్రేరణ కలిగిస్తూ ఉన్నారు. కానీ వారిలో ఉన్న పూర్తి టాలెంట్ని వారు బయట పెట్టుకోరు. నా అభియోగం వారి మీద అది నేను చాలా సందర్భాల్లో కూడా చూశాను. ఒక పాట పాడతాడు, ఆ పాటకు మనమంతా ఫిదా అయిపోతాం కదా, ఇంకొక పాట పాడడిగా. అది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ ఒక్క పాట మళ్ళీ 2-3 నెలల తర్వాత కలబడ్డట్టు ఇంకొకటి మాత్రమే పాడి వదిలేస్తాడు. ఆయన ఇతరులని కవిత్వానికి దగ్గర చేయడానికి ఎంత శ్రమ చేస్తాడో తాను వెలుగొందడానికి అంత శ్రమ చేయడు అనేది నా ఆరోపణ. ఈ ఆరోపణ ఇంకా చేయకుండా చూసుకోవాలని నేను నా రిక్వెస్ట్. నల్లగొండలో చెప్పాను, హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చెప్పాను, ఇంకా చాలాసార్లు కూడా చెప్పాను. కానీ ఆయన పాడితే ఒక అద్భుతమైన గాయకుడు ఉంటాడు. సరిగ్గా రాస్తే అసలు మనం ఇంతవరకు ఇట్లాంటి కవిని ఊహించలేదే అన్నంత కవి ఉంటాడు. ఇది అతిశయోక్తి ఏమీ కాదు. మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి పరిశీలించి, నేను అనుకుంటా ఆనందాచారి గారు దానికి నేను చెప్పిన మాటలకి మద్దతు చెప్తారు. ఎందుకంటే వారు కూడా నా అంత దగ్గర నుంచి వారిని చూస్తూ ఉన్నారు. ఈరోజు సభాధ్యక్షత వహించినటువంటి ఏబూసి గారితో పాటు ఇప్పటిదాకా మన ముందు మాట్లాడినటువంటి రూప్ కుమార్ డబ్బి గారు కూడా అనేక సాహిత్య ప్రక్రియల్లో తనదంటూ ముద్ర వేస్తున్నటువంటి పెద్దలు, చాలా సీనియర్. ఆయన కూడా నాన్ టీచర్. అది నాకు ఆయన మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటంటే ఆయన ఒక సైంటిస్టో ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అంటే ఉన్నప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కవిత్వ గనుల్ని దవ్వుతాడు, విమర్శ గనుల్ని దవ్వుతారు. తర్వాత అనువాదాన్ని కూడా చాలా అపురూపమైంది. మేమంతా ఇంగ్లీషులో నుంచి మాత్రమే అనువాదం చేయగలం, ఆయన హిందీలో నుంచి కూడా అనువాదం చేస్తాడు. అట్లా 2-3 ఆయుధాలు ఉన్నటువంటి సాహిత్య యోధుడు ఆయన. ఇంకా తర్వాత ఆనందాచారి గురించి కొత్తగా మీకు ఎవరికి ఏం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆనందాచారి స్ఫూర్తి లేకుంటే ఇప్పుడు తెలంగాణ సాహితీ 10 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాలన్నీ ఇలా నిర్వహించగలిగే అవకాశం లేదు. అపురూపమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఒక సింగిల్ హాల్లో చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. తర్వాత ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఉషారాణి గారు సమీక్ష చాలా సంక్షిప్తంగా చేసి అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ని పట్టుకొని చెప్పారు. వాళ్ళు టెక్నికల్ అంటే ఆమె సబ్జెక్ట్ కూడా టెక్నికల్ స్పీచ్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా చెప్పగలిగారు. తర్వాత ఇక నాలేశ్వరం శంకరం గారు చెప్పమంటే చెప్తారు, అర్ధగంటలో చెప్పమంటే చెప్తారు, పావు గంటలో చెప్పమంటే చెప్తారు, 2 గంటలు దాన్నే చెప్పమంటే కూడా చెప్తారు. అట్లాంటి సమర్థులు వారు. ఇప్పటిదాకా చాలా చెప్పారు. నన్నయ్య దగ్గర మొదలుపెట్టి మనలాంటి వాళ్ళ దగ్గర దాకా తీసుకొచ్చి చెప్పి అనేక అంటే సాహిత్య ప్రయాణంలోని మెలకువల్ని, దాని ప్రయాణంలోని ఎత్తొంపుల్ని కూడా, అంటే అది ఎన్నిసార్లు లెఫ్ట్కు నడిచింది, ఎన్నిసార్లు రైట్కు నడిచింది, స్ట్రైట్గా ఎందుకు నడవదు సాహిత్యం ఉద్యమం అనేది కూడా చాలా బాగా చెప్పారు. ఈనాటి సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి, ఇటీవలి కాలంలోనే సాహిత్య అకాడమీ పురస్కారం స్వీకరించినటువంటి పెద్దలు. వారు ఇప్పుడున్న వర్తమాన తెలంగాణ సాహిత్యానికి ఒక ఐకాన్, ఒక సింబల్. ఇందాక సింబల్ గురించి చెప్తున్నారు కదా, అది చెప్తే అంటే ఆ పేరు చెప్తే ఇది గుర్తుకు రావాలి. మనకు ఒక విషయాన్ని చెప్తుంటాండి, పూలు రాలుతూ ఉంటే ఆ కుర్రాడికి ఆ పూలు రాలుతూ ఉన్న ఎర్రటి పూలను చూసినప్పుడు కార్పెట్ గుర్తొచ్చినట్టు సిద్ధారెడ్డిని చెప్తే తెలంగాణ కవిత్వం గుర్తొస్తుంది.
ఇట్లా చివరికి వీళ్ళందరూ టెక్నికల్, వీళ్ళిద్దరూ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్టు మీద మాట్లాడారు. మరి నేను గెస్ట్గా వచ్చాను కాబట్టి ఏం మాట్లాడాలని కొద్దిగా ఆలోచిస్తూ ఉంటే రూప్ కుమార్ గారు చెప్పిన దాంట్లోనూ, తర్వాత ఉషారాణి గారు చెప్పిన దాంట్లోనూ, ముఖ్యంగా అదేంటి నాలేశ్వరం చెప్పిన స్పీచ్లో అనేక పాయింట్స్ మనకు మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయనిపించింది. నిజానికి అట్లా మాట్లాడుకోగలిగేంత టైం ఉందో లేదో తెలియదు, కానీ 2-3 నేను ఈ పుస్తకంలోని విశేషాల గురించి కొంచెం చదివాను కాబట్టి పుస్తకం గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ నాలేశ్వరం తప్పించుకొని నేను పుస్తకంలోకి పోలేకపోతున్నా. నాలేశ్వరం సార్ ఏం చెప్పారంటే, ఒక ఉద్యమము తలెత్తినప్పుడు ఆ ఉద్యమం ముగిసే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అది కాలం సృష్టించినటువంటి ప్రభావమే ఎక్కువ వరకు ఉంటుంది. తర్వాత కవిత్వం నడుస్తూ ఉన్నప్పుడు ఒక కాలంలో రూపకం నడిచింది, ఉపమ నడిచింది, ఇప్పుడు కేవలం సింబల్ మాత్రమే, సంకేతాలు మాత్రమే నడుస్తున్నాయి అని చెప్పాడు. ఆయన చెప్పగానే ఉషారాణి గారు వచ్చి నాకు చాలా బాధ కలుగుతుంది, నేనంతా రూపకం మీద చాలా ప్రేమ పెంచుకున్నాను అని ఆవిడ చెప్పారు. నేను కూడా అట్లాంటి ఫీలింగ్లోనే ఉన్నాను. ఆ రూపకము కవిత్వంలో ఒదిగిపోతే అస్సలే వాడకూడదు అన్న నిబంధన ఏమీ లేదు. ఉదాహరణకు నేను ఒక లైన్ చెప్తాను, ఇది ఎవరి లైనో మీకు వెంటనే గుర్తుకు రావాలి, లేదా రాకపోతే నేనే చెప్తాను. ఏంటంటే, చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు, చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు, చల్లగాలి పల్సనై పైకెగరనే లేదు, మేం తంగేడు పూల మీద మంచు చుక్కల్ని తుడిచే వేకువ తొమ్మెదలమయ్యే వాళ్ళం, మేమలా మూటగుట్టల మించి మూలబాయి డొంకల్లోకి పరుగు పెడితే పొద్దుటెండ పెట్టిన తొలి ముద్దుకు ఎర్ర జల్కల్లో గునుగు రంగు రంగులుగా పులకించేది అని నేను బతుకమ్మ కళలో రాసుకున్నాను. ఇందులో అన్ని రూపకాలే ఉన్నాయి. నాకు భయం వేసింది ఇందాక. వస్తువులో కలిసిపోయేటట్టు ఎగ్జంప్షన్ ఇచ్చారు కాబట్టి నేను వస్తువులో కలిసిపోయేటట్టు ఆర్టిఫిషియాలిటీ లేకుండా ఉన్నట్లు ఉంటే అసలు అలంకారం కోసం కాకుండా నువ్వు వస్తువులో సంలీనమైతే, కేశవారెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అసలు కవిత్వం ఎట్లా వస్తుందంటే ఆ వస్తువును చూసినప్పుడు దాని లోపలికి దిగి దాని లోపల ఉన్న అంతరంగాన్ని శోధించి ఒకవైపు నుండి దూరి ఒకవైపు నుండి బయటకు వచ్చాక నీలో ఆటోమేటిక్గా కవిత్వం బయటకు వస్తుంది అని చెప్పాడు. అంటే వస్తువు పట్ల నీ మమేకత దాని ఎక్స్ప్రెషన్ని తీసుకొస్తుంది, లేదా దాని శిల్పాన్ని నిర్ణయిస్తుంది. శిల్పాన్నే కాకుండా ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, రూపాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఇందాక నాలేశ్వరం సారే ఒక మాట చెప్పారు, ఏంటంటే మనకు గురజాడ అప్పారావు ఒక రూపాన్ని సృష్టించాడు కదా, ఆ రూపం చదివితుంటే ఆ రూపంలో ఉన్నటువంటి కవితని చదివితే మనకు ఆ కవితలో వస్తువు గుర్తుంటుంది తప్ప ఆ రూపం పట్ల ప్రాధాన్యత లేదు అని అంటారు. ఇది పాక్షిక సత్యం. ఏంటంటే అదేంటి, కొండకు నడుమను కోనొకటున్నది, కోనకు నడుమ కొలనొకటున్నది, కొలను గట్టున కోవెల లోపల వెలసెను బంగారు దుర్గమ్మ, ఇట్లా చెప్తే నిజమే మనకి ఈ రూపం ఏంటిది అనేది కాకుండా ఆ వస్తువు దేని గురించి నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఆ రూపంలో రాయడానికి ప్రయత్నం చేసేటటువంటి కొందరు ఉంటారు. దానికి కారణం ఏంటి? ఆ రూపం పట్ల కూడా ఏదో ఒక రకమైన శ్రద్ధ కలిగి దాన్ని ముందుకు పరంపరగా తీసుకురాగలిగే పరిస్థితి కూడా ఉంది అని అనిపిస్తుంది. తర్వాత మీరు చెప్పిన దాంట్లో నాలేశ్వరం గారి వాక్యాల్లో ఒక కవిత్వం లేదా ఒక కవితా వాక్యం ఎందుకు అది అద్భుతంగా క్లిక్ అవుతుంది, ఇప్పుడు చూస్తే అది చాలా పేలవంగా కనిపిస్తుంది అని చెప్పారు. దీని గురించి కూడా 2 మాటలు చెప్పాలనిపించింది నాకు. అదేంటి, మరీ వీక్, ఇప్పుడున్న పరిస్థితికి బాగా తెలుస్తుంది వీక్ అని. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, ఎగ్జాంపుల్ కూడా సార్ అదే చెప్పారు. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, లేలే రారా, ఇట్లాంటివన్నీ చెప్పాడు కదా. దీన్ని సందర్భం వెలిగించింది. సందర్భం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. 1939 నుంచి 45 మధ్య 2వ ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉన్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో 2 అంటే అటు అమెరికా గ్రూపు ఇటు జర్మనీ గ్రూపు 2 గ్రూపుల్లో ఉండేటటువంటి రాజ్యాలన్నీ కూడా రష్యా మీద జర్మనీ దాడి చేసినప్పుడు హిట్లర్ సైన్యము మాస్కో టౌన్కి పోతుంది, మాస్కో సిటీకి రీచ్ అవుతుంది. మాస్కో సిటీ బయట ఉన్నప్పుడు తప్పనిసరైన పరిస్థితుల్లో రష్యా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి నాయకుడు, నేను అనుకుంటా స్టాలిన్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మిలిటరీలో, ఇప్పుడు మనకు
మన మిత్రపక్షాలు మిత్ర దేశాలు అన్నీ ఉన్నాయి. అంటే జర్మనీని వ్యతిరేకించే, ఫాసిజాన్ని వ్యతిరేకించే పార్టీల దేశాలన్నీ కూడా మనకేమీ సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రకంగానే కమ్యూనిజం చచ్చిపోవాలని అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేద్దాము అని మిలిటరీని అడిగితే, మిలిటరీలో మొట్టమొదటిసారి చరిత్రలో దొరికినంత వరకు మేము బాంబులు కట్టుకొని మా శరీరానికి జర్మనీ సైన్యం మీద మాస్కో సిటీకి రాకముందే దూకేస్తాం సార్, మేము పోతాం, కానీ వాళ్ళని 1000 మందిని పంపిస్తాం అని ఒక ఆత్మాహుతి దళం తయారైంది. ఆ ఆత్మాహుతి దళాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించి జర్మనీ సైన్యాన్ని వెనక్కి తరమడం మొదలుపెట్టింది రష్యా. ఆ సందర్భంలో ఈ పోయం వచ్చింది. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, లేలే రష్యా, రారా రష్యా అనేది అట్లొచ్చింది. అది ఈ పోయం వల్ల వచ్చిందని చెప్పలేం, కానీ చివరికి జర్మనీ దాకా జర్మనీ సైన్యాన్ని పరుగెత్తించింది రష్యా. పరుగెత్తించినప్పుడు జర్మనీలో సగం వరకు వచ్చి ఆగి, మీకు తెలుసు ఆ కథ అంతా ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీగా మారిపోయింది. అంతటి సందర్భాన్ని వెలిగించినప్పుడు ఈ పోయం అప్పుడు చాలా గొప్ప పోయం. ఇప్పుడు అది కాదు అని అనిపిస్తే మనం దాన్ని కాలాన్ని వదిలిపెట్టి ఏ పోయంని చూడకూడదు. ఇప్పుడు మనం రాస్తున్న పోయంలో కూడా, మనం రాస్తున్న పోయిటరీలో కూడా కాలాన్ని ఒక మాట కూడా ఉంది. నువ్వు ఏ కాలంలో నివసించావో చెప్పు, నువ్వు ఎలాంటి కవిత్వం రాస్తావో నేను చెప్తాను అని ఒక క్రిటిసిజం ఉంది. అట్లాగే నువ్వేం రాసావో చెప్పు, నువ్వు ఏ కాలం వాడివో కూడా నేను పరిశోధించి చెప్పగలను అనే ఒక క్రిటిసిజం కూడా ఉంది. సో ఇట్లా ఆలోచించినప్పుడు పోయంకు దాని జవజీవాలన్నీ కాలమే ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నేను ఒకటి చూశాను, ఏంటంటే 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు దాటిన గోల్కొండ పత్రికని కూడా ఒక సందర్భం చేసుకొని గోలకొండ అని పేరు పెట్టారు ఈ పుస్తకానికి. గోలకొండ పత్రికని నడిపించినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ కవుల సంచికను తీసుకొచ్చారు. నిజానికి అప్పుడు ఆయన ఉన్న కాలంలో ఆయనే చైతన్యశీలి, కానీ ఆ పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? ఒక అదేంటి సామంత లేదా రాజ్యం, ఆమె ఏంటి ఒక సంస్థానాధీశురాలికి అంకితం ఇచ్చారు. సంస్థానాధీశురాలికి అంకితం ఇవ్వకుండా మనము ఏ మహావీరుడికో ఏ తుర్రెబాజ్ ఖాన్కో అంకితం ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ కాలం సందర్భం మొత్తంగా అక్కడి నుంచి తెంచేయడానికి అవకాశం లేదు. అందులో ఒక్క మాట ఉంది, నాకు ఇది చాలా నచ్చింది. ఏంటంటే ఈ పుస్తకము గోలకొండ కవుల సంచికని గోలకొండ పత్రిక చందాదారులకేమో ₹1 ఇచ్చారు, ఇతర చందాదారులకు ₹2 అమ్మారు. తర్వాత అమరచింత ఆత్మకూరు సంస్థాన ప్రభ్విని శ్రీ 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 సవై రాణి భాగ్యలక్ష్మి దేవమ్మ బహద్దూర్ గారికి అని అంకితం ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాల ప్రభావాన్ని తప్పించుకోలేము అక్కడిది. అది నిజానికి ఆ రోజుల్లో గౌరవప్రదమైనదే. ఇంకా 2-3 విషయాలు మాట్లాడుతూ నాలేశ్వరం సార్ చాలా మంచి పాయింట్స్ ఏం చెప్పారంటే, ఒక శీర్షిక ఎట్లా ఉండాలి, ఎత్తుగడ ఎట్లా ఉండాలి, నడక ఎట్లా నడక అంటే కవిత్వం మొత్తం నిర్మాణం ఉంటుంది. అంటే ఒక ఎత్తుగడతో ప్రారంభమై కవిత్వ నిర్మాణము ఒక 10 లైన్లో 20 లైన్లో 40 లైన్లో నడిచి చివరికి ఒక గొప్ప ముగింపులో కూడా ఒక ప్రత్యేకత, ఎత్తుగడలో కూడా ఒక ప్రత్యేకత, దానికి అనుగుణమైనటువంటి శీర్షిక కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం కవిత్వంలో అని చెప్పారు. దాంట్లో నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఎప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. దాంట్లో కవిత్వానికే శీర్షిక గురించి ఆలోచించని అవసరం లేదు, కథకి కూడా శీర్షిక అని చెప్పారు. ఒకటి కథకి శీర్షిక అంటే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఏంటంటే ప్రేమ్చంద్ అని ఒక మహా రచయిత ఉన్నాడు కదా, ఆయన ఒక కథ రాశాడు. ఆ కథ పేరు నేను తర్వాత చెప్తాను. వస్తువు ఏంటంటే యూనివర్సిటీలో చదివేటటువంటి 2 విద్యార్థులు, స్నేహితులు, దోస్తులు. ఒకడు బాగా భూస్వామి కొడుకు, ఒకడు అట్టరుగు పేదరికం నుంచి వచ్చినవాడు. ఈ పేదరికం నుంచి వచ్చినవాడు ఎప్పుడు భూస్వాములను తిడతా ఉంటాడు. ఈ భూస్వామి భరిస్తూ ఉంటాడు. లాస్ట్కు ఎండాకాలం సెలవులు వస్తే భూస్వామి వాళ్ళ ఇంటికి నువ్వు కూడా రారా, సమ్మర్ మా దగ్గరే గడుపుదు అని ఈ అబ్బాయిని తీసుకొని పోతాడు. ఇద్దరు కలిసి పోయి ఆ భూస్వామ్య కోట లాంటిది ఉంటుంది వాళ్ళకి. ఆ కోటలో 1 నెల 2 నెలలు ఉంటారు. ఉన్న తర్వాత చివరికి వచ్చేటప్పుడు పని వాళ్ళని ఒకటే తిడతా ఉంటాడు. మనకు ఈ
పేదరికం నుంచి వచ్చిన కుర్రాడు, నాకు షూ తొందరగా తీసుకురా, షూ పాలిష్ చేయలేదు, బుద్ధి లేదు నీకు అని లాస్ట్కి వాడిని కొడతాడు, పనివాడిని కొడతాడు. ఈ భూస్వామి కొడుకు ఏంటంటే, అరే వాడిని ఎందుకు కొడతావురా, వాడు నీ వస్తువులు నువ్వు కూడా చూసుకోవాలి కదా, వాడు చేయగలిగినంత చేస్తాడు, అన్ని పనులు మొత్తం చేయాలంటే ఎట్లా అని వీటి సంజాయిస్తే వాడు బయటకు వచ్చేదాకా వాడిని తిడుతూనే వస్తాడు. ఆ కథకి పేరు ఏంటిదంటే ఆయన పెట్టిన పేరు నష. నష అంటే మీకు అందరికీ తెలుసు, నిష అంటే వాడికి పోయిన తర్వాత వాడికి ఎక్కింది పేరు, ఇట్లా సంకేతాత్మకంగా ఉంది. అట్లాగే స్ట్రైట్గా పెట్టి కూడా ఎఫెక్టివ్గా ఉండే పేర్లు ఉంటాయి. మీకు అందరికీ బాగా ఫేమస్ గుర్తుండే పోయము ఏంటి, ఒక శీర్షిక మేరా నయా బచ్పన్, సుభద్ర కుమారి చౌహాన్ పెట్టారు. మేరా నయా బచ్పన్ అనే శీర్షిక ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా దాని ఎత్తుగడ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఎత్తుగడ ఏంటంటే, ఆజా బచ్పన్ ఏక్ బార్ ఫిర్ దే దే అప్ని నిర్మల్ శాంతి, వ్యాకుల్ వ్యధ మిఠానే వాలి వహకో అప్నా ప్రకృత్ విశ్రాంతి అని ఎత్తుగడ తీసుకుంది. మనం అందరం ఓహో రావే బాల్యమా అంటే మనం అందరం అందులోకి దూరిపోతాం. చివరికి కవిత్వం అంతా నడిపించి ముగింపు కూడా ఏమిచ్చిందంటే, పాయామైనే బచ్పన్ ఫిర్సే, బచ్పన్ బేటీ బన్ ఆయా, ఉస్కి మోహని మూర్తి దేఖర్ ముజ్మే నవజీవన్ ఆయా అన్నది. అంటే దొరికింది, రావే బాల్యం అంటే వచ్చింది నా బాల్యం, నాకు వచ్చింది, నా కూతురే నాకు తిరిగి బాల్యంలాగా చేతికొచ్చింది అని చెప్పుకుంది. ఇట్లాంటి ఎత్తుగడలు చాలా అద్భుతంగా ఉంటాయి. నిజానికి కవిత్వంలో నీ దృక్పథం అనేది ఒకటి ముఖ్యమైనది. దృక్పథం లేకుంటే ఒకే చూసిన వస్తువుని ఒకడు ఇది దేవుడి ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది అనుకుంటాడు, ఇంకొకడు హేతువు ప్రకారం తర్కిస్తూ ఉంటాడు. నువ్వు ఇటున్నావా అటున్నావా అన్న దాన్ని బట్టి నీ లోపల సృజన అనేది మొదలవుతుంది. ఉదాహరణకి ఎన్ని గొడవలన్నా జరగని, ఇదంతా పూర్వజన్మ సుకృతం అనుకుంటే పెద్దగా మనం ఆవేశపడిపోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. పూర్వజన్మ దుష్కృత్యం కాబట్టి నువ్వు ఇట్లా గర్భదరిద్రుడిలాగా పుట్టావు అంటే ఇంకా వాడేమీ ఆలోచించడు. అట్లా కాకుండా శాస్త్రీయంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన కవులు మాత్రమే సమాజాన్ని కొంచెం ముందుకు తీసుకుపోతారు. శాస్త్రీయత లేకుండా కేవలం భక్తిభావం కొన్ని శతాబ్దాలు నడిచింది కదా అంటే, అప్పటికి భక్తిభావంలో కూడా కవిత్వంలో విప్లవం ఉంది. ఉదాహరణకి నన్నయ్య భారతాన్ని రాస్తే పాల్కురికి సోమనాథుడు అట్టడుగు వర్గాల వల్ల కథలు రాశాడు. అది విప్లవం అప్పటికి. ఇది కూడా భక్తే. ఇంకా చెప్పాలంటే వీరభక్తి. అవసరమైతే ఈ భక్తిని పాటించకుండా వైష్ణవుడు ఎవడైనా ఉంటే, శివేతరుడు ఎవడైనా ఉంటే వాడిని చంపేయమని కూడా చెప్పాడు. అదొక రకమైన భక్తి. కానీ రాసింది ఎవరిది? గొడగూచి కథ, సిరియాలుడి కథ, కన్నమరాజు కథ, కట్టప్ప కథ, ఇట్లాంటి చాలా మామూలు వాళ్ళ కథలు రాస్తారు. అప్పటికి అది విప్లవం. అట్లే ముందుకొస్తే ఇప్పుడు ఇందాక మీరు శ్రీకృష్ణదేవరాయలో ఆస్థానంలో ఉన్నటువంటి ప్రబంధ కవులు, ప్రబంధం తర్వాత క్షీణ ప్రబంధాల తర్వాత రకరకాల ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాము అని చూడడానికి నాకు అదృష్టం కొద్దీ ఈ పుస్తకం దొరికింది. ఈ పుస్తకంలో ఇప్పుడు విప్లవ కవిత్వం ఉందా, అభ్యుదయ కవిత్వం ఉందా, స్త్రీవాద కవిత్వం ఉందా, లేదా బహుజనవాదం ఉందా, లేకుంటే శుద్ధ తెలంగాణవాదం ఉందా అని చూసి నేను కొంచెం ఆశ్చర్యానికి, కొంచెం ఆనందానికి గురయ్యాను. అదే మీకు చెప్తాను. ఏంటంటే ఇందులో 78 కవితలు ఉన్నాయి. 78 కవితల్లో రకరకాల కవితలు ఉన్నాయి. అంటే భిన్నమైనటువంటి వస్తువులు అయితే ఊహించినట్లుగానే ఉన్నాయి. వృద్ధాప్యం మీద ఉన్నాయి, ఎన్ఆర్ఐ పిల్లల తల్లిదండ్రులు పడే వేదనల మీద 2-3 పోయమ్స్ ఉన్నాయి, అవినీతి మీద ఉన్నాయి, కనుమరుగైపోతూ ఉన్న పోరాటాల మీద ఉన్నాయి, శ్రమ ఔన్నత్యం మీద ఉన్నాయి, 1-2 అందస్త్రీ మీద ఉన్నాయి, ఇంకా చాలా రకరకాలవి ఉన్నాయి. కానీ ఎక్కువగా ఆశ్చర్యము ఆనందం కలిగించేది ఏంటంటే 8 పోయమ్స్ ఎలక్షన్లని సెటైర్ చేస్తూ ఉన్నాయి, ఎలక్షన్లని నిందిస్తూ ఉన్నాయి, ఓట్లని ఎట్లా వేసుకుంటున్నారు, ఎట్లా వేయించుకుంటున్నారు అని ఉన్నాయి. అది అంటే ఇందులో 78 పోయమ్స్లో 9 పోయమ్స్ ఓట్లు, ఎలక్షన్స్ అనే దాని మీద ఉన్నాయి. అంటే కవులు ఎంత కెరీరిస్టులుగా మారినా, ఇందాక మీరు ఒక మాట వాడారు ఏంటి, గంజాయి యూత్ కాదు,
అప్పుడు వాచ్యానికి చెప్పేది కదా, నోటికి చెప్పే పద్యాలను ఏమంటాం, ఆశు కవిత్వం లాగా రాస్తున్నారు. వచ్చింది రాసి వాట్సాప్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో అక్కడిక్కడే పెట్టుకుంటున్నారు. నిజమే. వాటిల్లో కూడా అవి ఎక్కువగా రాస్తూ ఉన్నప్పటికీ కవుల్లో ఈ ఒక్క టాపిక్ మీద ఇంతమంది కాన్సన్ట్రేట్ చేయడం అనేది మనమందరం చాలా కాన్షియస్గానే ప్రయాణం చేస్తూ ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం అది ఎగ్జిబిట్ చేసింది. ఇందులో 8-9 పోయమ్స్ రాజకీయాలని నిశితంగా విమర్శించాయి, నిశితంగా పట్టించుకున్నాయి. అట్లీస్ట్ అవి 2-3 నేను చెప్పాలనుకున్నాను. నిజానికి ఇంకా మిగిలిన పోయమ్స్ అన్నీ చాలా మంచి మంచి పోయమ్స్ ఉన్నాయట, అన్నిటి గురించి చెప్పలేం. కానీ ఒకటి 39వ పేజీ, ఎవరి దగ్గరైనా పుస్తకం ఉంటే చూడొచ్చు. ఈ కవి పగడాల శ్రీనివాస్ అట. 5 ఏండ్ల అంగడి అని పేరు పెట్టాడు. 5 ఏండ్ల పేదల పొద్దుని ఒక్క రాత్రే పైసల రక్కసై మింగేసింది. ఇప్పుడు పైసల రక్కసి రూపకం, మెటఫర్, కానీ అవసరం ఇక్కడ. 5 ఏండ్ల పేదల పొద్దుని ఒక్క రాత్రే పైసల రక్కసై మింగేసింది. తెల్లారేలోపే ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. ఎన్నికల సంత సవ్యంగా సాగేటట్లు సర్కారే కాపలాగాయబట్టే, డబ్బున్నోడే అధికారం కొనుక్కోబట్టే, ఆకలి ఉన్నోడు హక్కులను అమ్ముకోబట్టే అని ఇది మామూలుగా చెప్పినట్టు అనిపిస్తుంది. పేదోని ఎజెండా ఏ జెండాలో కాననే రాలేదు అని చెబుతూ 1-2 చోట్ల, అంటే పోయమంతా చదవదగ్గదే. ఎటు చూసినా కులాల కూడిక, ఏం చేసినా ఓట్లను చీల్చే మతాల జిత్తుల తీసివేతల పట్టిక, ఏ గుంపును చూసినా సుక్క ముక్క కలిపిన సోపతే, ఆటంకాల సంకెళ్ళు తెగిపోయాయి, పంచిపెట్టినోడు దోచుకోవడానికి, అమ్ముకున్నోడి ఆకలి పోరాటానికి సంకెళ్ళు తెగిపోయాయి. అంటే వాడిగా దోచుకుంటాడు, వీడు అడుక్కుంటాడు అని చెప్పి ఈయన ఎవరో పగడాల శ్రీనివాస్ అట చాలా మంచి పోయము ఒకటి రాశాడు. ఉన్నాడా ఏడు? ఓకే. ఇవి ఎందుకు చెప్తున్నానంటే బాగుంది. అంటే 42వ పేజీలో ఇంకొక పోయం ఉంది పక్కనే. కోటి కళలల్లో ఇదో కళట. ఓటు కోసం అడుక్కు తిన్నవారు విజయం సాధించి ఆశయాలను అటకెక్కించారు. ఓటును అమ్ముకున్న వారి కోటి ఆశలు కొండెక్కాయి అని ఇంకొక ఆయన చెప్పాడు, మునిమడుగు నాగరాజ శాస్త్రి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరు కంచి రవికుమార్ది ఒక పోయం ఉంది, పూసాల సత్యనారాయణది ఒకటి ఉంది, దీకొండ చంద్రకళది ఒకటి ఉంది, ఆకుమోని రచన వీళ్ళంతా కొత్తగా కనిపిస్తుంది, ఆకుమోని రచనది ఒకటి ఉంది, ఆకుపత్ని సత్యనారాయణది ఒకటి ఉంది, కాసుల అంజనేయులది ఒకటి ఉంది. వీళ్ళందరూ కూడా ఓట్లని ఇంత శ్రద్ధగా పట్టించుకున్నారే అని ఈ ఏడుకోలల బాయి రాసిన ఏనుగు నరసింహారెడ్డి చాలా సంతోషపడ్డాడు. నాకు ఆ పద్యాలని జనాలు ఆదరిస్తూ ఉంటే పద్యం రాసిన కదా అనే ఒక చిన్న ఏమంటారు లోపల మైనస్ భావం, నేను మళ్ళీ పద్యం ఎందుకు రాస్తి అనే ఫీలింగ్ కొందరు కలిగిస్తూ ఉన్నారు. ఆ ఫీలింగ్ నేను ఇదివరకు కూడా ఎదుర్కొన్నాను. ఎందుకంటే హైదరాబాద్ విషాదం అనువాదం చేసినప్పుడు ఇదంతా నిజాం వర్షన్ని వీడు ఎందుకు అనువాదం చేసిండే అని అటు సైడ్ గ్రూప్ వాళ్ళు చేస్తే దానికి కౌంటర్ కూడా ఒక ట్రాన్స్లేషన్ చేశాను. అట్లా ఈ పోయమ్స్ అన్నీ ఇట్లా వచ్చినప్పుడు వచన కవిత్వంలో కూడా రాజకీయాలని బాగా ఎండగట్టగలిగే ఒక కవుల సమూహం వచ్చినందుకు నేను వారిని అభినందిస్తూ, ఈ సభకు నన్ను పిలిచినందుకు, ఈ పుస్తకంలో ఉన్న అన్ని పోయమ్స్ చాలా బాగున్నప్పటికీ ఎన్నికల పద్యాలని మాత్రమే నేను తీసుకొని 4-5 మాటలు చెప్పడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు సార్. కవి కాలానుగుణంగా నడవకపోతే అక్కడే ఆగిపోతాడు. కాబట్టి కాల ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేరనే విషయాన్ని సార్ చెప్పారు. అది ప్రతీకలు కానీ సాహిత్యం కానీ వస్తుంది అని చెప్పారు అన్నమాట. అంటే కాలాన్ని మనం లెక్కలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళలేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే శ్రీశ్రీ కంటే ముందున్నటువంటి సాంప్రదాయక సాహిత్యం, పురాణాలు, భారతాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చాడు శ్రీశ్రీ. కాబట్టి ఆయన విప్లవ కవిత్వం రాసినా సరే ప్రతీకల్ని మాత్రం ఆ రకంగా ప్రాచీన ప్రతీకల్ని వాడుకున్నాడు. యముని మహిషపు లోక గంటలు మబ్బు చాటున కనేల్మన్నాయి,
నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుక ఉరికి పడ్డాయి